నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెళ్లికి నిరాకరిస్తుందని మామిడి సూర్యనాగమణి అనే వివాహితను బ్లేడుతో గొంతు కోశాడు హేమంత్ అనే వ్యక్తి. భీమవరం అయ్యప్ప ఏజెన్సీలో పనిచేస్తున్న నాగమణిపై అదే కంపెనీలో పనిచేస్తున్న హేమంత్ బ్లేడుతో దాడి చేశాడు. నాగమణికి కొంతకాలం కిందట వివాహం జరిగింది. అయితే వివాహానంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో నాగమణి భర్తకు దూరంగా ఉంటుంది. ఇదే అదనుగా హేమంత్ గత కొంతకాలంగా తనని పెళ్లి చేసుకోవాలని నాగమణిని వేధిస్తున్నాడు. అయితే హేమంత్ కూడా పెళ్లి కావడంతో నాగమణి పెళ్లికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఎవరు ఇంట్లో లేని సమయంలో హేమంత్ నాగమణి గొంతుకుపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో నాగమణికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం పీపీ రోడ్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్కి వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంవత్సర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రతినిధి జయ, శివ తదితరులు, టీడీపీ ప్రతినిధి మరపట్ల శ్యాంబాబు, ఎలక్షన్ ఇన్ఛార్జీలు, అధికారులు పాల్గొన్నారు. డిఎఫ్ఓ గారు ఇది వాటర్ అయితే లీక్ అవుతుంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనుమూరి బాపిరాజు జన్మదిన వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు లోదరన్ మార్టిన్, నర్సాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ కేవీఆర్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ భీమవరంలో పాస్పోర్ట్ ఆఫీస్ రావడంలో బాపిరాజు కృషి ఎంతో ఉందని, నర్సాపురం డార్లింగ్ రైల్వే పనులు పూర్తి కావడంలో కూడా ఆయన సహకారం ఎంతో ఉందని తెలియజేశారు. ఈ రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేద పారాయణదారులు నిర్వహించారు. 60 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. నియోజకవర్గంలో పంట కాలువల, మృగ కాలువల అభివృద్ధి పనులకు మనసున్న వ్యక్తులు పెట్టుబడి సహాయాన్ని పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రామకృష్ణరాజు తెలిపారు. పులియూరు నుండి 3 తుమ్ముల వద్ద ఎండగండి మీడియం డ్రైన్ అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. గత 20 సంవత్సరాల నుండి వివిధ చోట్ల ఆక్రమణలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, ఆక్రమణదారులు ఒకరికొకరు పోటీ పడడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. వీటి తొలగింపు పనులు నీటి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ఎండగండి మీడియం డ్రైన్, కోలమూరు పంట కాలువ అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని తెలిపారు. కాళ్ల మండలం మాలవాని తిప్ప మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగిందని తమ దృష్టికి వచ్చిందని, వీటి తొలగింపు పనులు కూడా చేపడుతున్నామని వివరించారు. ఆక్రమణదారులతోనే వాటి తొలగింపు పనులు చేపడతామని పేర్కొన్నారు. అధికారులు, మీడియా ఇందుకు సహకరించాలని,
ఎక్కడ ఆక్రమణ ఉన్నా తన దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తే తగిన పారితోషికాన్ని అందిస్తామని చెప్పారు. జరుగుతున్న పనులకు నిధులు ఎప్పుడు వస్తాయి అనేది ప్రశ్నార్థకంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు ఎర్రా సుబ్రహ్మణ్యం, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణంరాజు, భాజపా జిల్లా కన్వీనర్ పేర్చర్ల సుభాష్, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పేర్చర్ల బాలరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకన సుబ్బారావు, గ్రామ సర్పంచ్ ఎర్ర దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక 15 రోజుల క్రితం మొదలుపెట్టి పంట కాలువలు, డ్రైన్లు కూడా ఎండగిండి, కోలమూరు, పాములపర్రు ఈ మధ్యన ఉన్నదంతా కూడా ఎప్పుడూ తరచుగా ముంపుకు గురవుతూ ఈ దగ్గరలో ఉన్న సుమారు 500 ఎకరాలు ప్రతిసారి ముంపుకు గురవుతుంది. 10 సంవత్సరాలుగా రిపేర్లకి, మేజర్ రిపేర్లకి ఈ కాలువలు కానీ, ఈ డ్రైన్లు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అఫ్కోర్స్ నియోజకవర్గం అంతా మోరార్లెస్ అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత, మళ్ళీ నీటి సంఘాల ఎన్నికలు కూడా అయిన తర్వాత మురళీరాజు గారు కూడా మన ఏరియాకే ప్రాజెక్ట్ కమిటీ కూడా రావటం చాలా శుభ పరిణామం. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పటికి వస్తాయి అన్నదే అది పెద్ద ప్రశ్నార్థకం అయినప్పటికీ కూడా కొంచెం మంది హృదయం ఉన్న వాళ్ళ సహకారంతో వాళ్ళని సీడ్ క్యాపిటల్ లాగా ముందే పెట్టుబడి పెట్టి పనులన్నీ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయమే మనకి ఆధారం, ఆక్వాకల్చరు, అగ్రికల్చరు ఈ రెండిట్ల మీదే మన ఉండి నియోజకవర్గం పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి దానికి జీవనాడి సరైన డ్రైనేజ్ వ్యవస్థ, సరైన కాలువల వ్యవస్థ. సో ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆలోచించకుండా ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం. చాలా చోట్ల కాలువ గట్లని, చేపల చెరువులు ఉన్న దగ్గర గట్లన్నీ కూడా వాళ్ళు సొంతానికి ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చాలా చోట ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క కాలువ గట్టుని మళ్ళీ ఆక్రమణలన్నీ తొలగించుకుంటూ వస్తున్నాం. దాని వరకు ఒక నిర్ణయం తీసుకున్నాం. పని అయితే నీటి సంఘం వాళ్ళు చేస్తారు ట్రాన్స్పరెంట్గా. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు నిన్న మాలవాన్ తిప్ప వెళ్తా ఉంటే ఒక 5-6 కిలోమీటర్లో మొత్తం గట్లన్నీ ఆక్రమించి చేపల చెరువులు వేస్తారు. అక్కడ పారదర్శకంగా అక్కడ ఒక కమిటీ పెట్టి మిషన్ ఎన్ని గంటలు పనిచేసింది, ఆ ఆక్రమించుకున్న దాన్ని మళ్ళీ పొక్లైనర్ వెళ్ళి దారి చేసి వాళ్ళకే ఆక్రమించుకున్న వాళ్ళకే అది ఎంత పొడుగు కిలోమీటర్ ఆక్రమించుకున్నవాడికి ఆ కిలోమీటర్ పొడుగు రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అయితే అంత వాళ్ళకే ఇచ్చేలాగా మొత్తం పనులన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. మండల కేంద్రమైన ఉండిలో ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాలను కలెక్టర్ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వసతి గృహాల్లో అందించే సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లోని పలువురు విద్యార్థులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. మోటార్లు సరిగా పనిచేయడం లేదని, నీరు అందట్లేదని, ఇటీవల విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని, ఇన్వర్టర్లు పనిచేయకపోవడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతే చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా క్యారం బోర్డుల వంటి ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు సూచించారు. భోజన వస్తువులు ఏ విధంగా ఉన్నాయి అని అడిగి తెలుసుకుని వసతి గృహాలను తనిఖీ చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
అరటిపళ్ళు వేయించిన ముగ్గులండి. ఒల్లూరండి పెప్పర్ దగ్గర ఒల్లూరండి. ఆయన ఇక్కడ ఉన్నాయి. తీసుకుంటాను. చేస్తారా మీరు శుభ్రంగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. చేస్తారా మీ స్టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? ఏమన్నాయి ఇంకా చెప్పండి. ఏం పర్లేదు రోజులు ఉన్నాయా? అందరూ అయితే ఏం చేయండి మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసారని కాలేజ్కి వచ్చాను కదా. ఏంటి మీరేం చేయడం? అత్తిలి మండలంకు సంబంధించిన రేషన్ డీలర్ల సమావేశం తహసీల్దార్ దస్కవంశీ నేతృత్వంలో తహసీల్దార్ ఆఫీసులో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎంతో సహృదయంతో వృద్ధులు, వికలాంగులు, బెడ్ రిడెన్ పేషెంట్స్ కు రేషన్ డీలర్లు ఇంటి వద్దనే రేషన్ అందించాలని తెలియజేయగా రేషన్ డీలర్లు కూడా ఎంతో మంచి మనసుతో అదే విధంగా వారికి అందిస్తున్నారని, అందులో భాగంగా ఈ నెల నుండి నెక్స్ట్ మంత్ రేషన్ను 26వ తేదీ నుంచే వారికి అందించాలని, అందుకు ప్రభుత్వం సహకరించాలని రేషన్ డీలర్లను ఆదేశించగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారని, కూటమి నాయకుల సహకారంతో రేషన్ డీలర్లు 26 నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి వినూత్న కార్యక్రమంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు మరియు మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, మోడీ గారు ఆధ్వర్యంలో ఈరోజు
ఇంటింటికి రేషన్ బియ్యం అనేది మనకి వృద్ధులకి వికలాంగులకి ఇవ్వడం జరిగింది. కిందట నెలలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇవ్వడం జరిగింది రేషన్ డీలర్లు. దానికంటే ముందుగానే వినూత్నంగా నెక్స్ట్ మంత్ రేషను ఈ మంత్ 26వ తారీఖు నుంచే మనం రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి డీలర్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. డీలర్లు సేవా మనస్తత్వంతో శ్రమకు ఓడిచి వారికి ఇవ్వాల్సిన బియ్యాన్ని 5 కేజీల మూటలు, 10 కేజీల మూటలు, షుగరు అవన్నీ కట్టుకుని బళ్ళ మీద వెళ్ళి ఇంటింటికి కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. వృద్ధులు వికలాంగులు ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే మనకి ఇంట్లోకి వెళ్ళి ఒక సోదరుడిలాగా డీలర్ వెళ్ళి ఇవ్వడం అనేది నిజంగా ముదావహం. దీనికి డీలర్లందరికీ కృతజ్ఞతలు చెప్తూ మన కూటమి నాయకులు అత్తిలి మండలంలో ఉన్న వారందరూ సహకరించి డీలర్ల చేత 65 సంవత్సరాలు నిండిన వారికి, బెడ్రిడైన వారికి, వికలాంగులకి పూర్తిగా 100% వారికి అందేటట్టు చేయాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటూ ఈ జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాలను తూచా తప్పకుండా చేయాలని, గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ జై హింద్. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ ఆలయంలో అమావాస్య సందర్భంగా అధిష్టాన దేవత అయిన దుర్గా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు చేబురోలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు మండలం వెంకట్రాయపురం బేసిక్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గుంటూరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1993 బ్యాచ్ ఎస్ సాంబశివరావు పేరున స్థానిక సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ జనరల్ మేనేజర్ జాగర్లమూడి వెంకటేశ్వర్లు సుమారు 10,000 రూపాయల విలువైన నోట్ పుస్తకాలు, విద్యా సామాగ్రి అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు పెదపాటి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ రోజు అన్నం పెట్టే అన్నదానం కన్నా అన్ని రోజులు అన్నం పెట్టే విద్యాదానం గొప్పదని వివరించారు. విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. తణుకు ఏరియా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనీ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దీనిలో యూనియన్లోనే 120 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. టెక్నాలజీ గురించి, సోనీ యొక్క అప్డేట్ లెన్స్ గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఫరూక్ మహమ్మద్ సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి తణుకు యూనియన్ ప్రెసిడెంట్ సత్యహర్నాథ్ రెడ్డి మరియు సెక్రటరీ పెచ్చెట్టి సూర్యచంద్రరావు, కార్యవర్గ సభ్యులు ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. పాలకొల్లు అమ్మాయి దంగేటి జాహ్నవికి అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ మిషన్ 2029కి పాలకొల్లుకు చెందిన జాహ్నవి ఎంపికై అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశం దక్కించుకోవడం యావత్ తెలుగు జాతికే కాకుండా భారతదేశానికే గర్వకారణమని తెలియజేశారు. ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ ప్రాంగణంలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభలో సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు సాంబశివరావు, అశోక్ రెడ్డి, విజయ్ కుమార్, దర్శే తెలుగుదేశం ఇన్ఛార్జ్ గొట్టిగభట్టి లక్ష్మితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకునే విషయం. అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ, ఒక శాసన నిర్వహణ శాఖ, ఒక న్యాయ శాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా మీడియాని కూడా ఆ రకంగానే మనం పిలిచేటువంటి పరిస్థితి ఇదే ఒక కారణం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారంభోలడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చెయ్యాలి అని అంటే 1కి 100 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం ఒక్క మీడియా వల్ల మాత్రమే వచ్చిందనే విషయాన్ని సందర్భంగా
మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మీడియాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవడం మరి మా అందరికి కూడా చాలా సంతోషం. ఒక జటిలమైనటువంటి సమస్య నాకు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఒక నిర్ణయం క్రిటికల్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ, నేను ఎవరైతే జర్నలిస్టులు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక అరగంట గంట 10 నిమిషాలు డిస్కషన్ చేస్తే దానికి వే ఫార్వర్డ్ అంటే దాన్ని ఎట్లా మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచన అటువంటి జర్నలిస్టుల సోదరుల దగ్గరికి నేను కూడా ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉంటా. ఆ రకంగా నేను తీసుకునేటువంటి నిర్ణయం సక్సెస్ అవుతుంది అని అంటే దానికి కారణం ఆ జర్నలిస్టులు ఇచ్చేటువంటి ఆ సలహాలు సూచనలే కారణం. దాన్ని అమలు చేయడమే దాని యొక్క సక్సెస్ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ వార్తలకు స్వల్ప విరామం.